రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కినట్టయితే ఈ కంటెంట్ మీ బంధుమిత్రులకు పంపవచ్చును. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఆ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంది. ఆ బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చును. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో ఒక మహాద్భుత సంఘటన జరగబోతోంది. జమ్మూ కాశ్మీర్ 400-500 సంవత్సరాల చరిత్రను తిరగరాసే సంఘటన జరగబోతోంది. గత 7 దశాబ్దాలుగా ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకుని ఉపేక్షకి గురైనటువంటి ఒక కట్టడము తన పూర్వ వైభవం దిశగా వెళ్ళబోతోంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ అంటే కశ్మీర్ లోయలో ఉన్నటువంటి అనంతనాగ్ జిల్లా, ఆ జిల్లాలో ఉన్నటువంటి మార్తాండ్లో ఒక అద్భుతమైనటువంటి సూర్య దేవాలయం ఉంది. ఆ అద్భుతమైనటువంటి సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో సికందర్ బుత్ షికన్ అనేటటువంటి రాజు విధ్వంసం చేయించాడు. సికందర్ బుత్ షికన్ అంటే ఆయన పేరులో బుత్ షికన్ అనేటటువంటిది, బుత్ అంటే విగ్రహము, అంటే దేవతా విగ్రహము, షికన్ అంటే ధ్వంసం చేసేవాడు, మూర్తి భంజకుడు లేదా దేవ విగ్రహ విధ్వంసకుడు అని అతని పేరు, అతని బిరుదు సికందర్ బుత్ షికన్. ఈ సికందర్ బుత్ షికన్ మార్తాండ మందిరాన్ని ధ్వంసం చేశారు. అనంతనాగుకు వెళ్ళి మార్తాండుకు వెళ్ళి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి అసలు ఆ మందిరం ఎంత సువిశాలమైంది, దాని ప్రాంగణం ఎంత పెద్దది, అక్కడ ఉన్నటువంటి శిల్పకళ, అక్కడ ఉన్నటువంటి స్థాపత్యము, అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాలు, భగ్నమైపోయినటువంటి ఆ అవశేషాలని చూసి ఆ మందిరం ఎంత పెద్దదో గుర్తించవచ్చు. చాలా సులువుగా అంచనా వేయవచ్చు. అంత సువిశాలమైనటువంటి మందిరము. సూర్య దేవాలయం, కోణార్క సూర్య దేవాలయం, గుజరాత్లోని మొధేరా సూర్య దేవాలయాలను మించినటువంటి వైభవంతో ఉన్నటువంటి మందిరము మార్తాండ మందిరం. 1389 నుంచి 1419 వరకు పలుసార్లు దీనిపైన దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మందిరాన్ని కూడాను ఆనవాలు లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ కూడాను పూర్తిగా దాన్ని ధ్వంసం చేయలేకపోయారు. ఇప్పటికీ గర్భగృహము, దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు, కొంత స్తంభాలు, ఇవన్నీ కూడాను దానికి సంబంధించిన వేదిక, ఇవన్నీ కూడాను మనకి కనిపిస్తూ ఉంటాయి. మధ్యయుగంలో ఉన్నటువంటి మతోన్మాదుల దాడులకు ఏ రకంగా మార్తాండ మందిరం విధ్వంసమైంది, ఆ ఆనవాళ్లు ఈరోజు కూడా చూడవచ్చు. ఈ మార్తాండ మందిరాన్ని 8వ శతాబ్దంలో లలితాదిత్య ముక్తాపీడుడు అనేటటువంటి మహారాజు నిర్మాణం చేశాడు. కర్కోట వంశానికి చెందినటువంటి రాజీన. ఈ లలితాదిత్య ముక్తాపీడుడు గురించి మన చరిత్ర పుస్తకాల్లో చెప్పరు. ఈయన కాలంలో మొత్తం సెంట్రల్ ఏషియా, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దాటి ఆవల ఉన్నటువంటి ఇరాన్లోని కొంత ప్రాంతము, ఇటువైపు నేడు చైనాలో అంతర్భాగమైనటువంటి ఈస్టర్న్ టర్కిస్తాన్, లడాక్, జమ్మూ కాశ్మీర్, గంగానది లోయ వరకు ఆయన రాజ్యం విస్తరించి ఉండేది. ఆయన చాలా పవర్ఫుల్ కింగ్ కావడంతో ఆయన రాజ్యంలో చివరికి శత్రువులను పరిహాసం చేసేందుకు ఒక నగరాన్ని నిర్మించారు. ఆ నగరం పేరే పరిహాసపురం. ఆ రకంగా ఈ అనంతనాగ్లో ఈ మార్తాండ మందిరాన్ని కూడా ఆయన భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించారు. ఆయన వెళ్ళినటువంటి 3-4-5 శతాబ్దాల తరువాత 1389 నుంచి 1419 మధ్య కాలంలో అనేక మంది ముష్కరులు వచ్చి దాడి చేశారు. చివరికి సికందర్ బుత్ షికన్ కాలంలో అది ధ్వంసమైంది. ఆ ధ్వంసమైనటువంటి మార్తాండ మందిరాన్ని పునర్నిర్మించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము నిర్ణయించింది. మార్చి 27వ తారీఖున నీరవ్ పండిత, ఆయన అండర్ సెక్రటరీ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్లో, ఆయన ఒక ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఏప్రిల్ 1న జరుగుతుంది. దీనిలో మార్తాండ మందిర పునర్నిర్మాణం గురించి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ మందిరము తన యొక్క పునర్వైభవాన్ని పొందేందుకు, దాదాపు 14వ శతాబ్దంలో కోల్పోయినటువంటి ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు చాలా పెద్ద ఎత్తున
ఒక పథకాన్ని రచించబోతున్నారు. కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ అక్కడ మార్తాండ మందిరం రాబోతోంది. నిజానికి దీనికి సంబంధించి మార్తాండ మందిరంలో ఒక కొద్ది నెలల క్రితము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెళ్ళి పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత అక్కడ చాలామంది భక్తులు రావడం ప్రారంభమైంది. ఓ చిన్నపాటి దేవతామూర్తి, అక్కడ భక్తుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. టూరిజం ఆపరేటర్స్ కూడాను మార్తాండకు తీసుకువెళ్తున్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో మొన్న అయోధ్య అక్షితల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ అక్షతల పంపిణీ సమయంలో ఈ చిన్నపాటి మార్తాండ మందిరపు అవశేషం ఏదైతే మిగిలిందో అక్కడ అక్షతల్ని దాచి ఉంచడం జరిగింది. ఆ అక్షతలను తరువాత హిందూ కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వారందరికీ కూడా పంచడం జరిగింది. ఇప్పుడు ఆ మార్తాండ మందిర పునర్నిర్మాణం జరగబోతోంది. అంతేకాదు, దాని ముందు లలితాదిత్య ముక్తాపీఠుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు. అంటే జమ్మూ కాశ్మీర్లో 14వ శతాబ్దంలో జరిగినటువంటి అవమానాన్ని తుడిచివేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. గత 75 సంవత్సరాలుగా ఆర్టికల్ 370 అన్ని అడ్డం పెట్టుకుని లలితాదిత్య ముక్తాపీఠుడు వంటి మహానుభావుడు, మహావీరుడికి సంబంధించినటువంటి చరిత్రను చెప్పకుండా చేసినటువంటి ప్రయత్నాలను కూడా వమ్ము చేయటం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు, మిగతా సమాజానికి, యావత్ దేశానికి లలితాదిత్యుడి కథ తెలుస్తుంది. అదేవిధంగా మార్తాండ మందిరం పునర్వైభవాన్ని కూడా సాధించేటటువంటి వీలు కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1న దీనికి సంబంధించిన తొలి సన్నాహక సమావేశం జరగబోతోంది. ఒకసారి మార్తాండ మందిరము తన పునర్వైభవాన్ని పునః సంతరించుకున్న తరువాత దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వెళ్ళడం ప్రారంభమవుతుంది. జమ్మూ కాశ్మీర్కి టూరిజం ఆదాయం వస్తుంది. దానితో పాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ధార్మిక విశ్వాసాలు కలిగినటువంటి భక్త జనావళికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు ఒక తీర్థయాత్ర క్షేత్రము తయారవుతుంది. దేశమంతా కూడాను ఈ సూర్య మందిరాన్ని చూసి గర్వించే రీతిలో ఈ మందిరాన్ని నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరలో మార్తాండ మందిరము నిర్మాణం అవ్వాలి. ఈ మార్తాండ మందిరం నుంచి వెలిగేటటువంటి ఆధ్యాత్మిక కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి యావత్ దేశాన్ని వెలుగువెల్లువలో ముంచెత్తాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.